హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు అందరూ కూడా నా యొక్క 41 డేస్ ఛాలెంజింగ్ కోర్స్ ఏదైతే ఉందో అందరూ కూడా త్రికరణ శుద్ధిగా మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారని నేను నమ్ముతున్నాను, ఆశిస్తున్నాను. దయచేసి ఈ వీడియో తప్పకుండా చూడండి, మొదటి నుంచి చివరి వరకు చూడండి. ఈ ఒక్క వీడియో మీ జీవితాన్ని మార్చే ఒక వీడియోగా చెప్పొచ్చు. లెట్స్ స్టార్ట్. Do you think ప్రీతి విల్ పాస్ ది ఎగ్జామ్? ప్రీతి పరీక్ష పాస్ అవుతుంది అని నువ్వు అనుకుంటున్నావా? ఎస్, షీ విల్ పాస్ ఈజీలీ. అవును, ఆమె సులభంగా పాస్ అవుతుంది. జాన్ హ్యాస్ బీన్ అవే అ లాంగ్ టైమ్. జాన్ చాలా కాలం దూరంగా ఉన్నాడు. వెన్ హీ రిటర్న్స్ హీ విల్ ఫైండ్ అ లాట్ ఆఫ్ చేంజెస్. అతను తిరిగి వచ్చినప్పుడు అతను చాలా మార్పులు చూస్తాడు. వేర్ విల్ యూ బీ దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్? వచ్చే సంవత్సరం ఈ సమయానికి మీరు ఎక్కడ ఉంటారు? ఐ విల్ బీ ఇన్ లండన్ దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్. నేను వచ్చే సంవత్సరం ఈ సమయానికి నేను లండన్లో ఉంటాను. దట్ ప్లేట్ ఈజ్ వెరీ హాట్. ఆ ప్లేట్ చాలా వేడిగా ఉంది. ఇఫ్ యు టచ్ ఇట్ యూ విల్ బర్న్ యువర్ సెల్ఫ్. నువ్వు దాన్ని ముట్టుకున్నట్లయితే నువ్వు నిన్ను కాల్చుకుంటావు. టామ్ ఓంట్ పాస్ ది ఎగ్జామినేషన్. టామ్ పరీక్ష పాస్ అవ్వడు. హీ హ్యాజంట్ వర్క్డ్ హార్డ్ ఇనఫ్ ఫర్ ఇట్. దాని కొరకు అతను సరిపడా కష్టపడి పని చేయలేదు. వెన్ విల్ యూ నో యువర్ ఎగ్జామ్ రిజల్ట్స్? మీ పరీక్షా ఫలితాలు మీకు ఎప్పుడు తెలుస్తాయి? ఐ విల్ ప్రాబబ్లీ బీ ఎట్ హోమ్ లేట్ దిస్ ఈవినింగ్. నేను బహుశా ఈ సాయంత్రం ఇంటికి ఆలస్యంగా ఉంటాను. ఐ హ్యావెంట్ సీన్ కుమార్ టుడే. నేను ఈరోజు కుమార్ని చూడలేదు. ఐ ఎక్స్పెక్ట్ హీ విల్ ఫోన్ దిస్ ఈవినింగ్. అతను ఈ సాయంత్రం ఫోన్ చేస్తాడని నేను ఊహిస్తున్నాను.
డోంట్ వరీ అబౌట్ ది ఎగ్జామ్. నువ్వు పరీక్ష గురించి చింతించకు. ఐఎమ్ ష్యూర్ యూ విల్ పాస్ ది ఎగ్జామ్. నువ్వు పరీక్ష ఉత్తీర్ణత పొందుతావు. నేను ఖచ్చితంగా ఉన్నాను. Do you think Siri will like the present we bought her? మనం సిరికి కొన్న బహుమతిని ఆమె ఇష్టపడుతుంది అని నువ్వు అనుకుంటున్నావా? ఐ డోంట్ థింక్ ది ఎగ్జామ్ విల్ బి వెరీ డిఫికల్ట్. పరీక్ష చాలా కష్టంగా ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఐ వండర్ వాట్ విల్ హ్యాపెన్. ఏమి జరుగుతుందని నాకు ఆశ్చర్యంగా ఉంది. ఐ హోప్ కుమార్ గివ్స్ మీ హిజ్ కార్ టుడే. ఈరోజు కుమార్ నాకు కార్ ఇస్తాడని నేను ఆశిస్తున్నాను. ఐ హోప్ ఇట్ డజంట్ రైన్ టుమారో. రేపు వర్షం రాదు అని నేను ఆశిస్తున్నాను. ఐ హోప్ హీ మీట్స్ కుమార్ టుమారో. అతను రేపు కుమార్ని కలుస్తాడని నేను ఆశిస్తున్నాను. డోంట్ ఫోన్ కిరణ్మయ్ నౌ. నువ్వు ఇప్పుడు కిరణ్మయ్కి ఫోన్ చేయొద్దు. షీల్ బి బిజీ. ఆమె బిజీగా ఉంటుంది. ఐ నో హీ విల్ బి బిజీ. అతను బిజీగా ఉంటాడని నాకు తెలుసు. ఐ షాల్ బి టైర్డ్ దిస్ ఈవినింగ్. నేను ఈ సాయంత్రం అలసిపోతాను. వీ షల్ ప్రాబబ్లీ గో టు లండన్ ఫర్ అవర్ హాలిడేస్. బహుశా మేము సెలవులకు లండన్ వెళ్తాము.
ఐ విల్ ప్రాబబ్లీ గో టు ఢిల్లీ. బహుశా నేను ఢిల్లీ వెళ్తాను. ఐ వోంట్ బి హియర్ టుమారో. రేపు నేను ఇక్కడ ఉండను. అను ఇజంట్ ఫ్రీ ఆన్ సండే. అను ఆదివారం ఖాళీగా ఉండదు. షీఈస్ వర్కింగ్. ఆమె పనిచేస్తుంది. ఐఎమ్ గోయింగ్ టు పార్టీ టుమారో నైట్. నేను రేపు రాత్రి పార్టీకి వెళ్తున్నాను. వుడ్ యు లైక్ టు కమ్ టు. మీరు కూడా రావాలని అనుకుంటున్నారా? ఐ థింక్ లావణ్య విల్ గెట్ ద జాబ్. లావణ్యకు ఉద్యోగం వస్తుంది అని నేను అనుకుంటున్నాను. షీ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఆమెకు చాలా అనుభవం ఉంది. ఐ కాంట్ మీట్ యూ దిస్ ఈవినింగ్. నేను నిన్ను ఈ సాయంత్రం కలవలేను. అ ఫ్రెండ్ ఆఫ్ మైన్ ఈజ్ కమింగ్ టు సీ మీ. నా స్నేహితుడు ఒకడు నన్ను చూడటానికి వస్తున్నాడు. హ్యావ్ యూ డిసైడెడ్ వేర్ టు గో ఫర్ యువర్ హాలిడేస్. నీ సెలవులకు నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నిశ్చయించుకున్నావా? ఎస్, ఐఎమ్ గోయింగ్ టు ఇటలీ. అవును, నేను ఇటలీ వెళ్తున్నాను. దేర్ ఈజ్ నో నీడ్ టు బీ అఫ్రైడ్ ఆఫ్ ద డాగ్. కుక్కకి భయపడవలసిన అవసరం లేదు. ఇట్ వోంట్ హర్ట్ యూ. అది నిన్ను గాయపరచదు. డోంట్ వరీ అబౌట్ యువర్ ఎగ్జామ్. నువ్వు నీ పరీక్ష గురించి దిగులు పడకు.
ఐఎమ్ షూర్ యుల్ పాస్. నేను ఖచ్చితంగా ఉన్నాను, నువ్వు పాస్ అవుతావు. వై డోంట్ యు ట్రై ఆన్ దిస్ జాకెట్. నువ్వు ఎందుకు ఈ జాకెట్ని వేసుకుని చూడటానికి ప్రయత్నించవు. ఇట్ విల్ లుక్ నైస్ ఆన్ యూ. అది నీకు చక్కగా కనిపిస్తుంది. దే ఇన్వైటెడ్ మీ టు దేర్ హౌస్. వాళ్ళు నన్ను వాళ్ళ ఇంటికి ఆహ్వానించారు. దే విల్ బీ అఫెండెడ్ ఇఫ్ ఐ డోంట్ గో. నేను వెళ్ళకపోతే వాళ్ళు బాధపడతారు. గుడ్ బాయ్. ఐ ఎక్స్పెక్ట్ వీ విల్ మీట్ అగైన్ బిఫోర్ లాంగ్. చాలా కాలం ముందు మనం కలుస్తామని నేను ఊహిస్తున్నాను. ఐ హ్యావ్ ఇన్వైటెడ్ కుమార్ టు ద పార్టీ బట్ ఐ డోంట్ థింక్ హీ విల్ కమ్. నేను కుమార్ని పార్టీకి ఆహ్వానించాను, కానీ అతను వస్తాడని నేను అనుకోవడం లేదు. దెర్ ఈజ్ నో నీడ్ టు టేక్ an umbrella విత్ యూ. నీతో గొడుగు తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇట్ వోంట్ రెయిన్. వర్షం రాదు. ఇఫ్ యూ డోంట్ ఈట్ ఎనీథింగ్ నౌ యూ విల్ బీ హంగ్రీ లేటర్. నువ్వు ఇప్పుడు ఏమీ తినకపోతే తర్వాత నీకు ఆకలిగా ఉంటుంది. ఐ హ్యావ్ గాట్ సమ్ ఇన్క్రెడిబుల్ న్యూస్. నాకు కొన్ని నమ్మశక్యం కాని వార్తలు వచ్చాయి. యూ విల్ నెవర్ బిలీవ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. ఏమి జరిగిందో నువ్వు ఎప్పటికీ నమ్మవు.
డోంట్ ఆస్క్ రవి ఫర్ అడ్వైస్. నువ్వు రవిని సలహా అడగవద్దు. హీ వోంట్ నో వాట్ టు డూ. అతనికి తెలియదు ఏం చేయాలో. నెక్స్ట్ సండే ఈవినింగ్ ఎట్ 7 ఐ విల్ ప్రాబబ్లీ బీ ఎట్ హోమ్. వచ్చే సోమవారం సాయంత్రం బహుశా నేను ఇంటి దగ్గర ఉంటాను. ఎట్ 5 o'clock టుమారో మార్నింగ్ ఐ విల్ బీ ఇన్ బెడ్. రేపు ఉదయం 5 గంటలకు నేను మంచం మీద ఉంటాను. ఐ విల్ బీ ఎట్ వర్క్ ఎట్ 10:30 టుమారో మార్నింగ్. రేపు ఉదయం 10 గంటలకు నేను పని దగ్గర ఉంటాను. ఐ ఎక్స్పెక్ట్ ఐ విల్ బీ ఎట్ కుమార్స్ హౌస్ నెక్స్ట్ మండే ఆఫ్టర్నూన్. వచ్చే సోమవారం మధ్యాహ్నం నేను కుమార్ ఇంటి వద్ద ఉంటానని నేను ఊహిస్తున్నాను. ఐ డోంట్ నో వేర్ ఐ విల్ బీ దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్. వచ్చే సంవత్సరం ఈ సమయానికి నేను ఎక్కడ ఉంటానో తెలియదు. ఐ బాట్ ప్రియా అ ప్రజెంట్. నేను ప్రియా కోసం ఒక బహుమతి కొన్నాను. డూ యూ థింక్ షీ విల్ లైక్ ఇట్. ఆమె దాన్ని ఇష్టపడుతుంది అని నువ్వు అనుకుంటున్నావా? ద వెదర్ డజంట్ లుక్ వెరీ గుడ్. వాతావరణం అస్సలు బాగా కనిపించడం లేదు. డూ యూ థింక్ ఇట్ విల్ రైన్. వర్షం కురుస్తుందని నువ్వు అనుకుంటున్నావా? ద మీటింగ్ ఈజ్ స్టిల్ గోయింగ్ ఆన్. మీటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది. వెన్ డూ యూ థింక్ ఇట్ విల్ ఫినిష్. అది ఎప్పుడు పూర్తి అవుతుంది అని మీరు అనుకుంటున్నారు?
మై కార్ నీడ్స్ టు బి రిపేర్డ్. నా కార్కి మరమ్మతు అవసరం. హౌ మచ్ డ్యూ యూ థింక్ ఇట్ విల్ కాస్ట్. ఎంత ఖర్చు అవుతుందని మీరు అనుకుంటున్నారు. కుమార్ అండ్ కిరణ్మయ్ ఇన్ లవ్. కుమార్ మరియు కిరణ్మయ్ ప్రేమలో ఉన్నారు. డూ యూ థింక్ దే విల్ గెట్ మ్యారీడ్. వాళ్ళు పెళ్లి చేసుకుంటారని నువ్వు అనుకుంటున్నావా. ఐఎమ్ గోయింగ్ అవుట్ నౌ. ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నాను. ఓకే. వాట్ టైమ్ డూ యూ థింక్ యూ విల్ బి బ్యాక్. అలాగే మీరు ఏ సమయంలో తిరిగి వస్తారు అని అనుకుంటున్నారు. ద ఫ్యూచర్ సిచ్యువేషన్ ఈజ్ అన్సర్టన్. భవిష్యత్ పరిస్థితి అనిశ్చితంగా ఉంది. వాట్ యూ థింక్ విల్ హ్యాపెన్. ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు. లెట్స్ హ్యావ్ అ పార్టీ చేసుకుందాం. దట్స్ అ గ్రేట్ ఐడియా. అది గొప్ప ఆలోచన. విల్ ఇన్వైట్ లాట్స్ ఆఫ్ పీపుల్. మనం చాలామందిని ఆహ్వానిస్తాం. కుమార్ అండ్ కిరణ్మయ్ హ్యావ్ డిసైడెడ్ టు హ్యావ్ అ పార్టీ. కుమార్ మరియు కిరణ్మయ్ పార్టీ చేసుకొని నిశ్చయించుకున్నారు. ఓకే. ఐ విల్ ఫోన్ హిమ్ బ్యాక్. అలాగే నేను అతనికి తర్వాత ఫోన్ చేస్తాను. జార్జ్ ఫోన్డ్ వైల్ యు వర్ అవుట్. నువ్వు బయట ఉన్నప్పుడు జార్జ్ ఫోన్ చేశాడు. ఓకే. ఐ విల్ కాల్ హిమ్ బ్యాక్. అలాగే నేను అతను తిరిగి ఫోన్ చేస్తాను. జాన్ ఫోన్డ్ వైల్ యు వర్ అవుట్. మీరు బయట ఉన్నప్పుడు జాన్ ఫోన్ చేశాడు. ఎస్ ఐ నో. ఐఎమ్ గోయింగ్ టు ఫోన్ హిమ్ బ్యాక్. అవును నాకు తెలుసు. నేను అతనికి తిరిగి ఫోన్ చేయబోతున్నాను.
అను ఈజ్ ఇన్ హాస్పిటల్. అను హాస్పిటల్లో ఉంది. ఓ రియల్లీ? ఓ నిజమా? ఐ డిడింట్ నో. నాకు తెలియదు. ఐల్ గో అండ్ విజిట్ హర్. నేను వెళ్ళి ఆమెను సందర్శిస్తాను. అను ఈజ్ ఇన్ హాస్పిటల్. అను హాస్పిటల్లో ఉంది. ఎస్ ఐ నో. అవును నాకు తెలుసు. ఐఎమ్ గోయింగ్ టు విజిట్ హర్. నేను ఆమెను సందర్శించబోతున్నాను. ఐ థింక్ ద వెదర్ విల్ బి నైస్ లైటర్. వాతావరణం తర్వాత బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఐ థింక్ ద వెదర్ ఈజ్ గోయింగ్ టు బి నైస్ లైటర్. తర్వాత వాతావరణం బాగుండబోతుంది అని నేను అనుకుంటున్నాను. లుక్ ఎట్ దోస్ బ్లాక్ క్లౌడ్స్. ఆ నల్లటి మబ్బులను చూడు. ఇట్స్ గోయింగ్ టు రైన్. వర్షం కురవబోతుంది. ఐ ఫీల్ టెరిబుల్. నాకు చాలా భయంగా ఉంది. ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ టు బి సిక్. నేను అనారోగ్యంగా ఉండబోతున్నానని అనుకుంటున్నాను. వై ఆర్ యూ టర్నింగ్ ఆన్ ద టీవీ? నువ్వు టీవీ ఎందుకు పెడుతున్నావు? ఐఎమ్ గోయింగ్ టు వాచ్ ద న్యూస్. నేను వార్తలు చూడబోతున్నాను. ఓహ్, ఐ జస్ట్ రియలైజ్డ్. ఓహ్, నేను ఇప్పుడే గ్రహించాను. ఐ హ్యావెంట్ గాట్ ఎనీ మనీ. నా దగ్గర ఏ డబ్బు లేదు. హ్యావెంట్ యూ? లేదా? వెల్, డోంట్ వరీ. మంచిది, దిగులు పడకు.
ఐ విల్ లెండ్ యూ సమ్. నేను నీకు కొంత ఇస్తాను. ఇఫ్ టామ్ డజంట్ గో టు మ్యారేజ్ దే విల్ బి అఫెండెడ్. టామ్ పెళ్ళికి వెళ్ళకపోతే వాళ్ళు బాధపడతారు. ఇఫ్ యూ డోంట్ గివ్ హిమ్ ద బుక్ బ్యాక్ హీ లెంట్ యూ హీ విల్ బి అఫెండెడ్. నువ్వు అతను నీకు ఇచ్చిన పుస్తకాన్ని తిరిగి ఇవ్వకపోతే అతను బాధపడతాడు. దేర్ ఈజ్ నో నీడ్ టు గివ్ హిమ్ ద మనీ. అతనికి డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. వెన్ ద టైమ్ ఈజ్ రైట్ ఐ విల్ టెల్ యూ అబౌట్ ఇట్. సరైన సమయం వచ్చినప్పుడు నేను దాని గురించి నీకు చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ కేకే స్పోకెన్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, మీరు కనుక ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు 5 times ఉదయం హాఫ్ అన్ అవర్, సాయంత్రం హాఫ్ అన్ అవర్ ప్రాక్టీస్ చేసినట్లయితే మీ లైఫ్ మారుతుంది ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ కేకే స్పోకెన్ ఇంగ్లీష్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.